హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ చికెన్ పికిల్ అండి. టేస్టీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్గా చికెన్ పికిల్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనకి బయట మార్కెట్స్లో దొరికే పికిల్స్ కంటే మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. నేను ఇక్కడ ఈ చికెన్ పికిల్ చేసుకోవడం కోసం 700 గ్రాముల చికెన్ని తీసుకున్నానండి. తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోండి. నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న ముక్కల్ని కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి. మీకు ఇలా కావాలంటే ఇలానే ఉంచేసుకోవచ్చండి, కానీ నేను ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి తీసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా ముక్కలుగా తీసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని అందులోకి ముక్కలను ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇందులో వేసేసుకొని 1 స్పూను సాల్ట్, నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి, అందుకే 2 టైమ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా హ్యాండ్తోనే మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ పికిల్కి ఆ సాల్ట్ అనేది బాగా పడుతుంది, ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. పెట్టేసి లిడ్ పెట్టేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో లిడ్ తీసేసి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ డ్రైగా అనిపిస్తుందండి పీసెస్, కొంచెం కుక్ అయ్యేసరికి వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయండి. ఇలా మిక్స్ చేసుకుంటూ లిడ్ పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది సాఫ్ట్గా వస్తుందండి. ఇది కుక్ అయ్యేలోపు నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందామండి. 6 లవంగా, 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా లైట్గా వేడి చేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత 1 స్పూను మస్టర్డ్ వేసుకుంటున్నానండి. ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీరాను కూడా యాడ్ చేశానండి నేను. యాడ్ చేసి ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. లైట్గా వేయించుకోవాలండి, మరీ డార్క్గా అయిపోతే చేదు వచ్చేస్తుంది మసాలా అనేది. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి ఇలా పౌడర్లా చేసుకోవాలి. నేను ఇందులో 2 స్పూన్స్ ధనియాలను కూడా వేసుకొని మిక్సీ వేసుకోవచ్చండి. నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను, అందుకే ధనియాలను స్కిప్ చేశాను. మీరు ఒకవేళ ధనియాలు వేసుకోవాలి అనుకుంటే 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ వేసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇలా వాటర్ అనేవి ఎట్లా ఊరాయో, ఈ వాటర్ని మళ్ళీ ఇంకిపోయేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా డ్రై అయిపోవాలండి, వాటర్ ఏమీ లేకుండా. ఇలా అయిపోతే అయిపోయినట్టే. అది తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. 200 ml ఉంటుందండి అప్రాక్సిమేట్గా. వేసుకొని వేడైన తర్వాత అందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మరీ వేడవ్వకూడదండి ఆయిల్, లైట్గా వేడైన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని వెంటనే ఫాస్ట్గా మిక్స్ చేయకూడదండి, లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది ఈవెన్గా ఫ్రై అవుతుందండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్క అనేది కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కని మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయకూడదండి, అప్పుడు మనకి పీస్ అనేది గట్టిగా ఉంటుంది, తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు పికిల్. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే సాల్ట్ తీసుకున్నామో అదే కప్పుతో కారాన్ని కూడా కొలుచుకోవాలి. ఈ కప్పుతో నేను 1/2 కప్పు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు కావాలి అంటే గల్లుప్పు ఉంటుంది కదండి,
అది కూడా తీసి మిక్సీ వేసుకోవచ్చు. నేను సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ సరిపోతుందండి, ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే సాల్ట్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కారాన్ని వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ కలర్ కోసం 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశానండి. అందుకే కలర్ అనేది బాగా రెడ్గా కనిపిస్తుంది. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి కారాన్ని. వేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మనకి పికిల్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. పికిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. 2 నిమ్మకాయలని తీసుకొని ఆ రసాన్ని ఇందులోకి యాడ్ చేశానండి. మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఆంధ్ర స్టైల్ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మనం ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఇంట్లోనే చికెన్ పికిల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం ఈ పికిల్ చేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ అలా ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు. వెంటనే వేసుకొని తినేసేయచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.